అందరికీ నమస్కారం। ఈ బాగంబర్పేట డివిజన్లో మంచినీళ్లు కొరత ఉన్నది బాగా। మరి పొద్దుగాల 4 గంటలకు మంచినీళ్ళు వస్తాయి, మొత్తం లో ప్రెషర్ వస్తుంది, అది కూడా ఒకటే గంట వస్తుంది। 3 నెలల సంది మరీ ఘోరం అయిపోయింది। అధికారులకు చెప్పినాము, ప్రజాప్రతినిధులకు చెప్పిర్రు, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు। ప్రజలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు। మరి నీళ్ళు ఎట్లా, నీళ్లు కొన్ని బస్తీలలోనేమో మొత్తము మురికి నీళ్ళు వస్తున్నాయి, మొత్తం తాగలేని పరిస్థితి ఉంది। కొంతమంది ఇళ్ళలో బోరింగ్లు ఉన్నాయి, నల్ల నీళ్ళతో సరిపెట్టుకుంటారు వాళ్ళు। మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు కొనుక్కొచ్చుకొని తాగుతారు నీళ్లు। ఎవరిని చెప్పాలో అర్థం కాని పరిస్థితి। అధికారులు మరి పొద్దుగాల పూట మరి 1 గంట సేపు తిరగాలి, లైన్ మ్యాన్ తీసుకొని మరి ఏఈ గారిలో తిరగాలి। మరి బస్తీలో నీళ్ళు వస్తున్నాయా లేవా, మరి పరిస్థితి ఏ విధంగా ఉంది చూసి ఎక్కడెక్కడ సమస్యలు, ఆ సమస్యలు గుర్తించి పై అధికారుల దృష్టికి తీసుకుని సమస్యను పరిష్కరించాలి। అంతేగాని ఇళ్ళలో అనుకుంటారు అధికారులు, ఫోన్లు చేస్తే ఫోన్లు లేవంటారు। ఎట్లయితే ఇదేం ప్రభుత్వం ఆయన? ఇవే వీళ్ళేమి అధికారులు, వీళ్ళేం పని చేసిన వాళ్ళు? ఎవరు ఒక్కరైనా కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి, ఏ రెస్పాన్సే లేదు। చేయించాల్సిన ప్రజాప్రతినిధులు ఏమో పత్తకు లేకుండా పోయిర్రు। మరి ఎవరు చెప్పుకుంటారు ప్రజలు సమస్యలు ఉంటే? ఎలక్షన్లో కూడా ఒక నెల రోజుల ముందు ఆ ఇల్లు అమ్మ అమ్మని కాలు మోకితే ఓట్లు వేస్తారా ప్రజలు? అరే ఇట్లా సమస్యలు ఉంటే సమస్యలను చేయించాలి ఇళ్లలో కొంచెం। అప్పుడు ప్రజలు రేపు పొద్దున 2 ఓట్లు అడిగినా వేస్తారు ఓట్లు, అరే మనకి పని చేయించింది కదా అని చెప్పి। చాలా ఘోరంగా ఉంది పరిస్థితి। నీళ్ళే అసలు 1 గంట సేపు నీళ్ళు వస్తలేవు। ఇదే విధంగా ఉంటే మాత్రం ఒక వారం రోజుల తర్వాత 100 మంది మహిళలను తీసుకుపోయి మరి వాటర్ వర్క్స్ ముంగట ధర్నా కార్యక్రమం పెడతాం ఖాళీ వీధులతోటి। చాలా కొన్ని బస్సులకు పోయి చూడండి మీరు, అసలు నీళ్ళే వస్తలేవు మొత్తం। కాబట్టి ఏది ఏమైనా కూడా అధికారులు వెంటనే స్పందించి, ప్రజాప్రతినిధులు కూడా మరి స్పందించి, మరి ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవు, పోషమ్మ గుడి కాడ డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, ఈ గుర్జు గారి హనుమంతుని గుడి పక్కకైతే అసలు నీళ్ళే వస్తాయి। పొద్దున 10 మంది ఫోన్లు చేశారు పొద్దున నుంచి। మా దోపిగల వేరేదే, మా గల్లీ దోపిగల్లీ కూడా అసలు నీళ్ళే వస్తలేవు, మొత్తం లో ప్రెషర్। కాబట్టి దీన్ని వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలి, మరి ప్రెషర్ వచ్చేటట్టు చర్యలు తీసుకొని అందరికి నీళ్ళు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం।